ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారం మద్యం సేవించడం నిషేధం. అలాగే డ్రగ్స్ నిషేధం. చాలా బాధ్యతగా నేర్పారు. వాళ్ళ సమాజానికి సంబంధించి వాళ్ళు మూల సూత్రాల్లో అది ఉంది. కానీ ఇప్పుడు మతం గురించి మాట్లాడేవాళ్ళు గూడా ఆ ధర్మం తప్పుతున్నారు. అలాంటి తప్పుడు పనులు పాల్పడుతున్నారు. డ్రగ్స్ లాంటిది వాడటము నిషేధం, పెంచడము నిషేధం, వ్యాపారం చేయడం గూడా నిషేధం. కానీ తాలిబాన్లు అదే పని చేస్తున్నారు. పాకిస్తాన్ అదే పని చేస్తుంది. బంగ్లాదేశ్‌లోనూ అదే పని చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం లాంటి చోట్ల కూడా వీళ్ళు తీవ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరణకి ఏం చేస్తున్నారు? డ్రగ్స్ అనేటటువంటి దాన్ని ఒక పెట్టుబడిగా పెడుతున్నారు. ఇలాంటి నార్కో టెర్రర్ కింగ్ పిన్ మహమ్మద్ అర్షద్ ని కనిపెట్టారు మనకు సంబంధించినటువంటి విభాగాలు, మన కేంద్ర బలగాలు. దీంతో వీడు జాగ్రత్తగా దుబాయ్ పారిపోతుంటే చివరి నిమిషంలో ముంబైకి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండోలు వలపన్ని పట్టుకున్నారు. వేటాడి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు మరొక కుట్ర కోణాలు వెలుగులోకి రాబోతున్నాయి.